హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్వీట్ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ గుమ్మడికాయ హల్వా. ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ చిన్న ప్యాన్లో 270 గ్రాముల బెల్లంను వేసి కొద్దిగా నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక తీసి పక్కనుంచుకొని ఇప్పుడు బాండల్లో 50 గ్రాముల నెయ్యి పోసి హీట్ చేసుకొని 50 గ్రాముల జీడిపప్పు వేసి దోరగా వేపుకొని వేపుకున్న జీడిపప్పును తీసి పక్కనుంచుకొని అందులోనే 550 గ్రాముల గుమ్మడికాయ తురుమును వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా కరిగించుకున్న బెల్లంను వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో తేమ మొత్తం ఇంకిపోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా తేమ మొత్తం ఇంకిపోయాక 200 ml ఫ్రెష్ క్రీమ్ను వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్. ఒకవేళ మీకు ఫ్రెష్ క్రీమ్ అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేపుకున్న జీడిపప్పు, 50 గ్రాముల నెయ్యి వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. పది నిమిషాల తర్వాత దింపి సర్వ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ గుమ్మడికాయ హల్వా రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.